నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినాటి ముఖ్యాంశాలు ప్రభాస్ కాలేజ్ సమీపంలో ఉన్న కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ తరలింపుపై దుకాణ యజమానుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయమన్న మేయర్ భాగ్యలక్ష్మి ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున త్రాగునీటిని సరఫరా చేసి కిడ్నీ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రభాస్ కాలేజ్ సమీపంలో ఉన్న కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ తరలింపుపై దుకాణ యాజమానుల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి తెలిపారు. స్థానిక నివాసితులు ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో 122 అంశాలు కౌన్సిల్ ముందుకు రాగా వాటిలో 20 ప్రశ్నలను ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించినట్లు మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో అభివృద్ధి పనుల నిమిత్తం స్థాపన చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 2017లో ఓర్డింగ్లు లీజ్దారులు జీఎస్టీ ట్యాక్స్ చెల్లించలేమని కోర్టును ఆశ్రయించారన్నారు. కొన్ని కారణాల వల్ల తిరిగి పాతవారికే ఓర్డింగ్లను లీజుకిచ్చినట్లు మేయర్ తెలిపారు. బందర్ రోడ్లోని ఇండోర్ స్టేడియం 2 కోట్లతో పనులు చేయించినప్పటికీ ఆ పనులు నాసిరకంగా ఉన్న కారణంగా ఆ కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు. ప్రత్యేకంగా కొండపై భాగాల్లో పనులు చేసే కాంట్రాక్టర్లను ఆ పనులను త్వరగా పూర్తి చేస్తే 2వ రోజు వారికి బిల్లులు చెల్లించి వారిని మరింతగా ప్రోత్సహించడం జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చవలసిందిగా కమిషనర్కు కోరినట్లు ఆమె వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో కొన్ని అభివృద్ధి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆమె ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అతి త్వరలో అన్ని స్టేడియంలో బాగు చేయించి యువతకు వివిధ క్రీడల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచి కోచ్ల ద్వారా మంచి శిక్షణ ఇప్పించి క్రీడలకు పెద్దపీట వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. 2024 ఈరోజు మన విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు కౌన్సిల్లోని మనకి మొత్తం 122 అంశాలన్నవి మనకి కౌన్సిల్ ముందుకు రావటం జరిగింది. అందులో 20 ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. మెయిన్గా ఈరోజు మనకి ఏదైతే పళ్ళ మార్కెట్ మనకి కేదారేశ్వరపేటలో పళ్ళ మార్కెట్ ఉందో ఆ పళ్ళ మార్కెట్ తరలింపు మీద సుదీర్ఘంగా క్వశ్చన్ అవర్లో ప్రసంగించటం అన్నది జరిగింది. కార్పొరేటర్లు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియచేయటం జరిగింది. అలాగే ఏదైతే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, అలాగే ఎక్కువ మంది హాకర్స్ పెట్టడం మూలాన ఆ ట్రాఫిక్ విపరీతమైన ఇబ్బందికి గురి అవుతున్నారు. అలాగే వీధుల్లోన ఏదైతే వీళ్ళు లోడు వేసుకొని పళ్ళ లోడ్ వేసుకొని వస్తున్న వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ ఆ స్ట్రీట్స్లోన ఆ వెహికల్ని వాళ్ళు పార్కింగ్ చేసి వెళ్ళిపోవటము, దాని మూలాన పూర్తిగా ట్రాఫిక్కి అక్కడ చాలా ఇబ్బంది కలగటం అన్నది మనకి ప్రభాస్ కాలేజీ ఏరియా చూస్తే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే కేదారేశ్వరపేట అన్నది ఊరు చివరిగా ఉండేది కాబట్టి అక్కడ పళ్ళ మార్కెట్ అన్నది ఎప్పుడో సుదీర్ఘకాలం పాతకాలంలో పెట్టిన పళ్ళ మార్కెట్ అది. ఇప్పుడు ఏంటంటే పక్కనే లోటస్ అనే ఒక ఏరియా, అలాగే చుట్టుపక్కల మనకి రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ అవ్వటం మూలన ఈ కమర్షియల్గా ఉన్న ఈ పళ్ళ మార్కెట్ అన్నది అక్కడ ఉన్న నివసిస్తున్న నివాసితులకి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది ఈరోజు సుదీర్ఘంగా దాని మీద చర్చించడం జరిగింది. అలాగే ఏదైతే షాపులు పెట్టుకుంటున్నారో ఏ నామ్స్ ప్రకారం వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ అక్కడ ఉన్నాయా లేదా, అనాథరైజ్డ్గా ఎన్ని షాపులు ఉన్నాయి, ఆథరైజ్డ్గా ఎన్ని షాపులు ఉన్నాయి, అలాగే మన కార్పొరేషన్కి ఏ రకంగా వాళ్ళు ట్యాక్స్ చెల్లింపులు అనేది చెల్లిస్తున్నారు, ఎంత బకాయిలు ఉన్నారు అన్న దాని మీద ఈరోజు కమిషనర్ గారికి కానీ అధికారులకు కానీ ఆదేశం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కౌన్సిల్లోన దీని మీద పూర్తి స్థాయిలో
నివేదిక సమర్పించాలనేది కూడా మనం తెలియజేయటం జరిగింది. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుకు నాగార్జున ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతుందన్నారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజుకి పోలీసులు కేక్ కట్ చేయటం ఏంటి? అసలు ఆమెకి ఏ హోదా ఉందని పోలీసులు అలా చేశారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నీరుగార్చారన్నారు. పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది. కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆయన అటవిక పాలన, పోలీసు వ్యవస్థ యొక్క స్థైర్యాన్ని పూర్తిగా సమాధైపోయే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అద్దం పడతా ఉంది. నిజంగా ఈ మధ్య 2 ఇన్సిడెంట్ చూసాం. నిన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం. అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు, ఆ క్షమాపణ చెప్పినది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు. ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని, చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని, న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఏకొండూరు పరిసర ప్రాంతాల గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న మార్చి నాటికి పూర్తి స్థాయిలో త్రాగునీటిని సరఫరా చేసి కిడ్నీ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. రానున్న మార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామని చెప్పారు. ఏకొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల రూపాయలతో రెడ్డిగూడెం మండలం కుదుప వద్ద జరుగుతున్న రక్షిత తాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సృజన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రెడ్డిగూడెం మండలం కుదుప గ్రామం వద్ద జరుగుతున్న రక్షిత తాగునీటి పథక నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు ఏకొండూరు మండలంలోని డీప్లానగర్ తండాలో పర్యటించి తండా వాసులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కుదుప వద్ద నిర్మాణం జరుగుతున్న ఓవర్ హెడ్ రిజర్వాయర్ పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన గడువుకు ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో తిరగటం జరుగుతుందండి. మనకి కొన్ని రోజులుగా కూడా ఈ విషయం పదే పదే మన ఎదుటికి వస్తుంది. చాలా రోజులుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలులో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి తాగడానికి సురక్షితమైనవి కాదు అని భావించి కూడా కృష్ణా జలాలు ఇక్కడికి పంపిణీ చేయటమే శాశ్వత పరిష్కారం అని చెప్పి మనం ప్రాజెక్ట్ తీసుకోవటం జరుగుతుందండి. ఏకొండూరులో ఉండే 38 హ్యాబిటేషన్స్లో కూడా గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అవి తాగడానికి సురక్షితమైనవి కావు అని చెప్పి అక్కడ ఈ 38 హ్యాబిటేషన్స్లో కూడా 56 పాయింట్స్కి ఈరోజు మనము మంచినీరు రోజువారీ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాము. సో ఏకొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము, గంపలగూడెము, తిరువూరులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా 50 కోట్లతో కృష్ణా జలాల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మే, జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి.
సో అది అయ్యేలోపు ఇప్పుడే ఇంకొక వారం 10 రోజుల్లో ఈ 3 మండలాల్లో కూడా, చుట్టూ ఉండే 3 మండలాల్లో కూడా అసెస్ చేసి, బికాస్ ఇవి పక్కనే ఉండే మండలాలు, భూగర్భ జలాలు అక్కడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే, అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్. అక్కడ 2 హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా, ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 19వ డివిజన్లో కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీఓ కార్యాలయం ప్రహరీ గోడ తొలగించి రెల్లి కాలనీవాసులు సమస్యను పరిష్కరిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ లబ్బీపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయం వద్ద నుండి ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్య ఆర్టీఓ కార్యాలయం వెనుక వైపు ఉన్న ప్రహరీ గోడ దుర్భర స్థితిలో పడిపోయే విధంగా వంగి ఉండటంతో రెల్లీస్ కాలనీలో భయానక పరిస్థితి నెలకొని ఉందన్నారు. గోడ ఎప్పుడు పడిపోతుందో అని ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ప్రహరీ గోడ తొలగించి రెల్లీస్ కాలనీ వాసుల సమస్య పరిష్కారం కోసం తాము కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మనం ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్, దానిలో రెల్లీస్ కాలనీ అని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఇది ఆర్టీఓ ఆఫీస్కి వెనకైపు గోడ ఇది ఏ కారణం వల్ల కానీ వంగి చూడటానికి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ స్థానికులందరూ కూడా, అక్కడ రెల్లీస్ కాలనీ ఉంటున్న పెద్దలు అందరూ కూడా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని అంటే డిటిసి గారిని కూడా రిక్వెస్ట్ చేసి వారిని కూడా రమ్మని మేము కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే అందరికీ కూడా గోడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఆపింది కాబట్టి ఆ గోడ ఇంకా పడలేదు, లేదా ఎప్పుడో పడిపోయింది అనిపిస్తూ మేము తక్షణమే R&B అధికారులతో కూడా మాట్లాడి డిటిసి గారి యొక్క సహకారంతో దాన్ని ఇమీడియట్గా గోడని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అది ప్రమాదంగా ఉంది. దాన్ని ఇమీడియట్గా ఈరోజే మాట్లాడి దానికి ఒక పరిష్కారం చేసుకోవాలని కూడా అనుకుంటా ఉన్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ పోలీస్ క్వార్టర్స్ ఏరియాలోని రెల్లీస్ కాలనీలో స్థానిక సమస్యల మీద ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మా యొక్క పిలుపు మేరకు పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా కొంతమంది కొన్ని సమస్యలు ఇక్కడ లేవనెత్తడం జరిగింది. అదేంటంటే పార్కులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ మీద కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్పంటే శానిటేషన్ వాళ్ళని, అలాగే పార్కుల సూపర్వైజర్ని గౌరవ శాసనసభ్యులు ఆదేశించడం జరిగింది. హుటాహుటిన వారు కూడా ఇక్కడ ఉన్న మొత్తాన్ని కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది. మహిళలకు పట్టుదలతో పాటు సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కాట్రగడ్డ స్వరూపరాణి తెలిపారు. రష్యాలో ఎల్వర్స్ పర్వతం అవరోహించి బండారు అన్నపూర్ణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరో 5 పర్వతాలు అవరోధించేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రాముఖ్యతను చాటుకుంటున్నారని చెప్పారు. నగరంలోని బాలోత్సవ భవనంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో తాడేపల్లి నివాసి బండారు అన్నపూర్ణ రష్యాలోని ఎల్వర్స్ పర్వతాలను అధిరోహించిన ఆమెను పలు మహిళా ప్రముఖులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు సాగాలని కోరారు. ప్రపంచంలోనే అనేక ఎవరెస్ట్ పర్వతాలను అవరోహించిన మహిళను స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరారు. ఇప్పటికే మహిళలు అనేక రంగాల్లో వారి ప్రాముఖ్యతను చాటుకుంటూ భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ.
రీసెంట్గా యూరోప్లోనే టాలెస్ట్ పీక్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది, ఎల్బ్రస్. అలాగే నేను ఇంతకు ముందు కూడా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాన్ని కిలిమంజారో కూడా నేను అచీవ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా నేను నా ఓన్ ఎక్స్పెన్సెస్తో చేయడం జరిగింది. నా కళ ఏంటంటే 7 సమ్మిట్స్లో కూడా నేను 2 కంప్లీట్ చేశాను. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ నాకు ఉంటే మిగిలిన 5 కూడా నేను అచీవ్ చేయగలను అన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ మై ఎఫర్ట్స్ అండ్ నాకు ఫినాన్షియల్గా అండ్ మోరల్ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం గవర్నమెంట్ నుంచి. అది కనుక లభిస్తే నేను మిగిలిన 5 సమ్మిట్స్ ఖచ్చితంగా అచీవ్ చేస్తానన్న నమ్మకం నాకుంది. మన దేశ పతాకాన్ని అన్ని హైట్స్లో నిలబెట్టడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శుద్ధమైన నీటిని నగరవాసులకు అందించాలని, వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. నగరం వెంబడి కృష్ణానది ఉన్నప్పటికీ నగర ప్రజలు నీటి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ, కృష్ణానది నగరం వెంపడి ఉన్నప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో పాలకపక్షం విఫలమైందన్నారు. పగిలిపోయిన పైప్ లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్ లైన్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కూటమి తరపున మేమందరం కూడా విజయవాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధిపరిచిన మంచినీటిని అందించాలని, ప్రజల్ని రోగాల బారి నుండి కాపాడాలని, అలాగే వీధి కుక్కల నుంచి ప్రజల ప్రాణాలని కాపాడాలని, పిల్లల్ని కాపాడాలని, అలాగే మరి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలి విజయవాడ నగరంలో ప్రజలందరూ చాలామంది హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. అలాగే మరి మంచాల బారిన పడుతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి సకాలంలో మరి వాళ్ళకి తగినటువంటి మందులు అందించాలని, అలాగే దోమల నిర్మూలనకు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము కూటమి తరపున కౌన్సిల్ సమావేశాలకి హాజరవడం జరిగింది. ఇవన్నీ కూడా కార్పొరేషన్ నుంచి తక్షణమే చేయాలని చెప్పి కోరటం జరిగింది. మరి ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశాల్లో ముఖ్యంగా కూడా ప్రజలందరికీ కూడా శుద్ధి చేసే నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. పైప్ లైన్లోనే తేడా అనుకుంటున్నాం మనం. పైప్ లైన్లో కాదు, వాటర్ ట్యాంకులు కూడా కడగాల్సిన అవసరం ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సరైన సిబ్బంది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వారికి ప్రత్యేకమైన మరి ఈ వాటర్ ట్యాంకులు కడగడానికి ప్రత్యేకమైన దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది ఎప్పుడైతే శుభ్రం చేసుకోగలుగుతామో మరి అప్పుడు ప్రజలకి స్వచ్ఛమైన నీరుని ఇవ్వగలుగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థను పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మేయర్గా విఫలం చెందడం జరిగింది. నగర మేయర్ వెంటనే రాజీనామా చేయాలి. విజయవాడలో కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో సరైనటువంటి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేనటువంటి మేయరు విఫలం చెందారు. ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము బీజేపీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఉన్న ఏలూరు కాలువలో తవేరా కారు గుర్తించారు. కారుతో పాటు గల్లంతైన వ్యక్తి కంకిపాడు మండలానికి చెందిన గుడిసె రాజేష్ గా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రాజేష్ భార్య అరోష ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులకు ఆ ప్రవేశం వద్ద ఆచూకీ లభ్యమైంది. దీనితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
యువగలం పాదయాత్రలో భాగంగా వెంకటగిరిలో టీడీపీ యువనేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కేవలం 3 నెలలు తిరగకముందే అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రాంప్రసాద్. చంద్రబాబు చొరవతోనే బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం అయ్యాయని, గత ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు ఇక తీరనున్నాయని చెప్పారు. బ్రాహ్మణ సాధికారత కమిటీ సంఘం నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన దేవాదాయ శాఖ సమీక్షలో బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందన్నారు. కేవలం 2 సమస్యలనే మళ్లీ చర్చించి పరిష్కరిద్దామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇంకా మిగిలిన 2 సమస్యలపై త్వరలో అమలుకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాముడు, వినాయకుడు విగ్రహాల ధ్వంసం, రథం కాలిపోవటం, అమ్మవారి గుడిలో వెండి సింహాల దొంగతనం, పురోహితులపై దాడులు, దేవస్థానాల భూముల అన్యక్రాంతం తదితర సంఘటనలపై ఒక ప్రత్యేక కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వివరించారు. గత ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులకు వెళ్లగా చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 3 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు అప్పులకు వెళ్లలేదన్నారు. నిత్యం ప్రజల సమస్యలను తీర్చేందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం తరపున ఎల్లప్పుడూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మాజీ టీటీడీ సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏబీ రమణ మాట్లాడుతూ, పురోహితులకు వేతనాలను, ధూపదీప నైవేద్యాలకు నిధులను పెంచారని, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రభుత్వం కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. గత 5 సంవత్సరాల పాలనలో బ్రాహ్మణుల పట్ల కష్టాలు, హిందూ మతం మీద జరిగిన దాడులు, అర్చకుల మీద జరిగిన దాడులు అన్నింటినీ కూడా భరించాం, సహించాం. వీటన్నిటినీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా బీజేపీ నాయకుడికి పెట్టినప్పుడు వారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే బ్రాహ్మణులకి ఆ రోజు హామీ ఇచ్చారో, ఈ హామీలన్నింటినీ కూడా కేవలం 60 రోజులు కూడా తిరగకముందే నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామరెడ్డి గారి సమక్షంలో ఒక సమీక్ష జరిపి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. దానిలో మనం ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో అన్నిటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా అర్చకులకు ఏదైతే ఇదివరకు 10,000 రూపాయలు ఉందో దాన్ని 15,000 రూపాయలు చేయడం, అదేవిధంగా ధూపదీప నైవేద్యానికి ఇదివరకు ఇస్తున్న 5,000 రూపాయలని 10,000 రూపాయలు చేయడం. ఈరోజు బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత కష్టతరంగా ఉన్నా కూడా 50-60 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని మొత్తం బ్రాహ్మణ్యానికి అలాట్ చేసి, ఆ ధూపదీప నైవేద్యాలకి ఖర్చు కానీ పెంచి, అట్లానే పురోహితులకి వాళ్ళకి 10 నుంచి 15,000 రూపాయల జీతాలు పెంచి 15 నుంచి 25,000 రూపాయలు కూడా కొన్ని టెంపుల్లో వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్లోని. అది ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఆయనకు కొంచెం వెసులుబాటు కొంచెం కష్టమైనా కూడా బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే ఏదైనా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏ విధంగా ఈ 60-70 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఉంది. పురం హితం కోరేవాడే పురోహితుడు. పాత రోజుల్లో రాజులు, పాలకులు పురోహితుల బాగోగులు చూసుకునేవాళ్ళు. ఇవాళ రాజకీయం లేదు కాబట్టి దాని బాధ్యత ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన పద్ధతి ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. ఆటో కార్మికులపై భారీ జరిమానాలు విధిస్తూ వారి స్వయం ఉపాధిని ఆర్టీఏ సిబ్బంది, పోలీసులు గడ్డి కొడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ అన్నారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాశీనాథ్ మాట్లాడారు. విజయవాడ నగరంలో 60,000 ఆటోలు తిరుగుతున్నాయని తప్పుడు సమాచారం అందించారన్నారు దోనేపూడి కాశీనాథ్. ఆటో కార్మికుల సమస్యలను నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. విజయవాడ సిటీ
పరిధిలో నడుపుతున్న ఆటో డ్రైవర్లు తమ పోలీస్ స్టేషన్లో ఆధార్ కార్డును సబ్మిట్ చేయాలన్నారు. గతంలో సిటీలో తిరిగే ఆటోలకు నెంబర్లు కేటాయించిన విధంగానే ప్రస్తుతం నగర పరిధిలో తిరిగి ఆటోలకు నెంబర్లు కేటాయించాలని నగర పోలీస్ కమిషనర్ను కోరామన్నారు. ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ నగరం ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పేరుతో, ట్రాఫిక్ని తగ్గించాలని చెప్పనే పేరుతో పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని చర్యలు చేపడతా ఉంది. నిన్నటిదాకా చేపట్టినటువంటి చర్యలైతే ఇది ఆటో రంగం పాలిట ఉరితాడని చెప్పనేటువంటిది నిన్న సిపి గారిని కలిసినటువంటి సందర్భంగా చెప్పాం. ఆత్మహత్యలకి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పనేటువంటిది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. కారణం, ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 3-వీలర్ ఆటో లేదా క్యాబ్ అని చెప్పనేటువంటి పేరుతో పాసింజర్ ఆటోలుగా తిరుగుతూ ఉన్నటువంటి వీటి మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసం, స్వయం ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం బ్యాంకు లోన్లు, అప్పులు, రుణాలు చేసి కొనుగోలు చేసినటువంటి ఆటోలు ఈరోజు తిరిగేటువంటి దానికి, ఈరోజు పాసింజర్ని తీసుకెళ్ళి రవాణా సాధనంగా వాడుకునేటువంటి దానికి, ప్రజలకి సాధనంగా ఉపయోగపడేటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ ఆ నడిపేటువంటి వాహన చోదకుడు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవరు, ఆ ఆటో డ్రైవరుకి శాపంగా మారిందని చెప్పనేటువంటిది చెప్పాలి. కారణం, ఒకవైపు కేంద్రం పెట్టినటువంటి జీవో నెంబర్ 21, ఇంకోవైపు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలు, కేంద్రంలో మోటారు వెహికల్ సవరణ చట్టానికి కోడ్స్ అని చెప్పనేటువంటి పెట్టి దాంట్లో విధిస్తూ ఉన్నటువంటి నిబంధనలు ఇవి ఆటో కార్మికుల పాలిట, ఆటో డ్రైవర్ల పాలిట ఉరితాళ్లు అవుతున్నాయని చెప్పనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్పదలిచాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 32,000 కోట్లు ప్రజలపై భారం పడిందని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యమ అమరవీరుల సంస్మరణ సభ నగరంలోని బాలోత్సవ భవనంలో వామపక్షాల ఆధ్వర్యాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, సుమారుగా ఈ 65 ఏళ్లలో విద్యుత్ రంగంలో వచ్చిన అనుభవాలను, సంస్కరణలు, ప్రమాదాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత పోరాటాలకు సిద్ధం కావటం, ఈ విధానాలను తిప్పికొట్టడం అమరవీరులకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. రోజు రోజుకు విద్యుత్ వినియోగం అనివార్యమవుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు భవిష్యత్తులో కూడా వారి దోపిడీని తీవ్రతరం చేసి ప్రజలను పీల్చి పిప్పి చేయడానికి విద్యుత్ రంగాన్ని కబలించడమే ముఖ్యమైన పనిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ కార్పొరేటర్లకు విద్యుత్ రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ కట్టబెట్టే పనులే చేపడుతుందన్నారు. ఇప్పుడు కనపడకుండా ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. విద్యుత్ షాక్ కంటే ఛార్జీల షాక్ ఎక్కువైందని, ఇది పాలకులు, కార్పొరేటర్లు ప్రజలకిచ్చే షాక్ అని ఎద్దేవా చేశారు. ఏ బిల్లు చూసినా అసలు కంటే కొసరు ఛార్జీలే ఎక్కువన్నారు. యూనిట్ 5 అయితే సర్దుబాటు అంటే ట్రూ అప్, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలని అంటున్నారని, వాటికే సుమారుగా 8,300 కోట్లు ఉన్నాయని, ఈ అదనపు ఛార్జీలను ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ హయాంలో వేశారని వివరించారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన 1000 కోట్ల విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా 3 నెలల పాటు జరిగినటువంటి రకరకాల దశల్లో జరిగినటువంటి ఉద్యమానంతరం శాసనసభ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్షలని, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనేటువంటి ప్రజల యొక్క వాణిని శాసనసభ జరుగుతున్న సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10 వామపక్ష పార్టీలు ఒకవైపున, ఆనాడు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరొక వైపున విడివిడిగానే అనేక ఉద్యమాలు చేస్తూ పతాక సన్నివేశంగా ఆగస్టు 28న మన చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాం. ఆ సందర్భంగా జరిగినటువంటి మరి దారుణ కాండ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఇందిరా పార్క్ నుండి ఆ రోజు బషీర్బాగ్ వరకు మనం ప్రదర్శనకి అనుమతి తీసుకున్నాం.
కానీ అనుమతి తీసుకున్న తర్వాత కూడా అక్కడ దుర్మార్గంగా జరిగిన ఘటన మనకు తెలుసు. ముందుగా విద్యుత్ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ సుమారుగా ఈ 25 ఏళ్లలో విద్యుత్ రంగంలో వచ్చిన అనుభవాల్ని, సంస్కరణల్ని, ప్రమాదాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత పోరాటాలకి సిద్ధం కావటం, ఈ విధానాలను తిప్పికొట్టడం అమరవీరులకు మనం అందించేటువంటి నిజమైన నివాళి. ఇవాళ మంచినీళ్ళు లేకపోయినా ఉండొచ్చేమో కానీ కరెంట్ లేకపోతే ఉండలేము. రోజు రోజుకి విద్యుత్ వినియోగం ఇక అనివార్యం. కాబట్టే ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఈరోజే కాదు భవిష్యత్తులో తమ దోపిడీని తీవ్రతరం చేసి ప్రజల్ని పీల్చిపిప్పి చేయడానికి విద్యుత్ రంగాన్ని కబళించడమే ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. సిపిఐ రాష్ట్ర సమితి తరపున ముందుగా అమరులైనటువంటి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి భారస్వాములకు విప్లవాంజలి ఘటిస్తున్నాను. వాళ్ళ యొక్క అమరత్వం, వాళ్ళ త్యాగం 23 సంవత్సరాల తర్వాత కూడా మనం స్మరించుకుంటున్నాం. అంటే ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరము ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు దాన్ని మరింత పెంచుతున్నాయి. రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఓ అక్రమ లావాదేవీలపై న్యాయ విచారణ జరిపించి అలాంటి లావాదేవీలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాలను అందించాలని కోరారు. నగరంలోని తుమ్మల్పల్లి కళాక్షేత్రంలో సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భూ బాధ్యతల రాష్ట్ర సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సిపిఐ నాయకులు, భూ బాధ్యతలు హాజరయ్యారు. గత వైసీపీ పరిపాలనలో భూములు కోల్పోయామని ఎంతో మంది బాధ్యులు భూ సదస్సులో వాపోయారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. గత ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన భూ అక్రమాలపై ఓ కమిటీ వేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను అమలు చేయలేకపోతున్నారని చెప్పారు. పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. పేదలు స్వాధీనంలో ఉన్న సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన భూ అక్రమ లావాదేవీలను రద్దు చేసి బాధ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి సమస్య బగ్గుమని మండుతూ ఉంది. ఎందుకంటే భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎక్కడికక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారం లేని వాళ్ళు, లేదంటే ఇతరత్ర వారికి కొంత పలుకుబడి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ పని మీదే ఉన్నారు. అన్ని అక్రమ లావాదేవీలు చేయడం, తర్వాత గతంలోనేమో 22A అనే పేరుతో దాన్ని ఫ్రీ హోల్డ్ అని పెట్టి దాన్ని అంతా కూడా చేశారు. ఆడ మదనపల్లిలో ఇవాళ ఎంత స్థాయికి పోయినారంటే చివరికి సబ్ కలెక్టర్ ఆఫీస్లో దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో. ఒక్క మదనపల్లిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లావాదేవీలు జరిగాయి. తర్వాత అనేక చోట్ల భూములను కూడా పేదవాళ్ళ భూములు పెద్దవాళ్ళ కబ్జా అయిపోయినాయి. కడప జిల్లాలో అయితే వేలాది ఎకరాల భూములు, పాపం పేదవాళ్ళు సాగు చేసుకుంటున్న భూములన్నీ కూడా ఒకే కులం చేతిలోకి పోయినాయి. నేను కులం పేరు చెప్తాను, ఒకే కులం పేరు చేతిలోకి ఇవాళ భూములన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఏమంటే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాడు ఐఏఎస్ కానీ లేదా ఇతర రెవెన్యూ ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తున్నాడు కానీ సివియర్ యాక్షన్ ఎవరి మీద తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న భూ బాధ్యతల సదస్సు భూమి యొక్క విలువ పెరగడంతో పాటు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు గద్దెల్లాగా పేదల భూముల్ని ఎలా తన్నుకుపోయారో ఒక్కొక్క జిల్లా నుండి, ఒక్కొక్క ప్రాంతం నుండి పేదల ఆవేదన వింటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ రకంగా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 70 ఏళ్ళు అసైన్డ్ భూముల్లో సాగు చేసుకున్నటువంటి వారి భూములు కూడా కొల్లగొట్టొచ్చా? ఇది సాధ్యపడుతుందా?
సాధ్యపడదు అనుకున్న వాళ్ళకు కూడా ఇవాళ సాధ్యపడుతుంది. ఆ రకంగా కొల్ల కొడతామని వాళ్ళు రుజువు చేశారు. నూజివీడు పట్టణంలోని ఐఐటి క్యాంపస్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని క్యాంపస్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఐఐటి క్యాంపస్లో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో కొందరు జ్వరాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇతర విద్యార్థులు అనారోగ్యాలకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బాత్రూమ్స్ అలాంటివి కొంచెం క్లీన్ చేయించి, బికాజ్ ఈ సింటమ్స్లో కొంతమందికి మోషన్స్ కూడా అవుతున్నాయంట, అందువల్ల వాటిని క్లీన్గా పెట్టాలని చెప్పాము. ప్లస్ క్లీనింగ్ కూడా ఈ ఫినాయిల్ ఇలాంటివన్నీ కొంచెం స్ట్రాంగ్ డోస్ వేసి చేయమని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్లస్ ఫుడ్ పరంగా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటే లోకల్ డాక్టర్ని అడిగి వాటి సలహాలు తీసుకొని చేయమని చెప్పాము. ఒకవేళ ఇంకా కొంచెం పెరిగితే, అంటే మేము చేసుకున్న మెడికల్ ఫెసిలిటీస్తో కానీ వీటితో కానీ కంట్రోల్ అవ్వకపోతే లోకల్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయాలని. సార్, ఇప్పుడు వీళ్ళకి హాట్ వాటర్ ఇవ్వటం కానీ ఓఆర్ఎస్ ఇలాంటివి, ఓఆర్ఎస్ కు హాట్ వాటర్ కి ఈ రోజు నుంచి చేయమని చెప్పాము. యాక్చువల్గా చల్లగా ఉంటే హాట్ వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్న సాయంత్రం హాట్ వాటర్ సర్వ్ చేస్తే పిల్లలు మామూలు నార్మల్ వాటరే ప్రిఫర్ చేశారు. సార్, గతంలో 9వ తారీఖు 500 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదైంది. అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు తీసుకోలేదు కాబట్టి నిన్న 350 మంది, మొన్న 200 మంది, అటు మొన్న 150 మంది వరుస క్రమంలో కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటున్నారు. దీని మీద ఏంటి? గతంలో అయింది మా మెస్లో కాదు, అది శ్రీకాకుళం మెస్లో. మా మెస్లో ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు. మొన్న 3 days బ్యాక్ ఒక 10 మందికి మోషన్స్ అని నోటీస్ వస్తే ఇమీడియట్ గా క్యాటరర్స్ పిలిచి ప్రాబ్లం ఎక్కడుందో సాల్వ్ చేయండి అని చెప్పేసాము. తర్వాత అది సబ్సైడ్ అయ్యింది. ప్లస్ గతంలో 2 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము అలాంటివి ఏం జరగలేదు ఇక్కడ. ఎందుకంటే మా మెస్ కమిటీ రెగ్యులర్ గా విజిట్స్ చేస్తున్నాము. ఇంకా విజిట్స్ జాగ్రత్త చేయాలని ఒక్కో కమిటీ ఒక 2 కమిటీ మెంబర్స్ కి అసైన్ చేశాము. కొంచెం క్లోజ్ మానిటరింగ్ ఉంటుందండి. ఈ 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు భారీగా పిల్లలు ఇంటికి ఆరోగ్యం ఇది రాబోలేదని ఇంటికి వెళ్ళిపోయి ఎంతమంది ఉంటారు? మొత్తం ఇంటికి చాలా మంది వెళ్ళలేదు. 10 మంది 15 మంది కంటే వెళ్ళలేదు. ఇప్పుడున్న కొంచెం జ్వరం ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతామంటే నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం ఓపిక పట్టండి. ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళా తర్వాత మీకు బ్యాక్లాగ్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఊర్లో దొరికే మెడికల్ ఫెసిలిటీ, మెడిసిన్స్ ఇక్కడే ఇస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభాస్ కాలేజ్ సమీపంలో ఉన్న కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ తరలింపుపై దుకాణ యాజమాన్ల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయమన్న మేయర్ భాగ్యలక్ష్మి. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున. త్రాగునీటిని సరఫరా చేసి కిడ్నీ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి సృజన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.